హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మరి బాగున్నారా? ఈరోజైతే మన స్పెషల్ ఏంటో తెలుసా? రవ్వ గారెలు. రవ్వతోటైతే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రవ్వను కొంచెం నానబెట్టేసుకొని అయితే కొంచెం క్రిస్పీగా రావాలని చెప్పేసి కొంచెం పిండిని అయితే కలుపుకోండి. యాక్చువల్గా అసలు నా దగ్గర బియ్య పిండి లేదు, కొంచెం అంత శనగపిండి అయితే వేస్తున్నాను. దాంట్లోని ఉల్లిగడ్డలు, మిర్చి, పసుపు, కారం, ఉప్పు, ధనియా పౌడర్ మీ ఇష్టం, ఏమేమి ఇది అనిపిస్తుంది అవన్నీ వేసుకోండి. నేనైతే జీలకర్రనైతే ఫస్టే దాంట్లో గ్రైండ్ చేసేసినాను, అందుకని చెప్పేసి ఇది చేస్తున్నాను. కాకపోతే నేను కొలతలు అయితే అంత కరెక్ట్గా చెప్పను ఫ్రెండ్స్, ఎందుకంటే నేనైతే సరిపడా వేసుకుంటాను. అంటే ఇప్పుడు మనం మెజర్మెంట్స్ చెప్పగానే అదే తీసుకుంటే ఇప్పుడు చాలామంది అట్లనే చెప్తారు కదా, అసలు అట్లా అట్టర్ ఫ్లాప్ అయితే యాక్చువల్గా అసలు అది ఎవ్వరు కూడా చెప్పారు. కాకపోతే అదే ట్రూత్. అసలు ఎవ్వరికి కూడా అంత కరెక్ట్గా ఎవ్వరికి రాదు మెజర్మెంట్స్ తోటైతే. మనం పాతకాలం మన అమ్మ నాన్న ఎట్లా మన అమ్మమ్మలు ఎట్లా చేస్తుండేనో గట్లనే చేసుకోవాలి యాక్చువల్గా. అసలు ఎవరికి మన ఇంట్లో ఎంత ఉప్పు కారం ఎంత వాడతామో అంతే వాడితేనే బెస్ట్. దానికి నువ్వు కొలుచుకొని వేసుకొని అంతా సోదనిపిస్తుంది నాకైతే. యాక్చువల్గా అసలు ఈ బిజినెస్ చేసే వాళ్ళందరూ అట్లా అని చెప్తారు, కాకపోతే తినే వాళ్ళకి తెలుస్తుంది ఎంత గబ్బు ఉంటాయి అనేది. కాకపోతే అంత మనీ పెట్టి వాళ్ళ దగ్గర తీసుకొని తినే అంత అయితే ఎవ్వరు కూడా ఉండకండి ప్లీజ్. ఎందుకంటే వాళ్ళు ఒక్కరోజు ప్రిపేర్ చేస్తే మనకు వచ్చేసరికి అంటే అవి 4-5 డేస్ అవుతాయి, అట్లీస్ట్ 15 డేస్ దాకా కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి. అంత చెత్త ఫుడ్ తీసుకుని, చెత్త అనద్దు కావచ్చు నాకు తెలిసి, అట్లాంటి ఫుడ్ తీసుకోవడం అవసరం అసలు? అంత పెట్టే డబ్బులతోటి మనమే అవే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లో తెచ్చుకొని చేసుకున్నది బెస్ట్ అని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. అందుకనే నేనైతే ఎక్కడ కూడా ఏదిని కూడా తీసుకోను, అన్నీ ఇంట్లోనే చేసుకుంటాను యాక్చువల్గా. అసలు కొంచెం అంటే కొంచెం అంతా చేసుకుంటాం, కానీ ఇంట్లోనే చేసుకునేది బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మా పిల్లలు 2 ఉన్నారు కాబట్టి చిన్నోళ్ళు అన్ని పనులు చేసుకొని కొంచెం టైం అయితే కుదరదు యాక్చువల్గా అసలు. కాకపోతే ఎవరైనా వచ్చినప్పుడు మా అమ్మ వాళ్ళు ఇట్లా ఎవరైనా వచ్చినప్పుడు మాత్రమే బాగా అంటే బాగా చేయించుకుంటాను. అందుకని మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు, మా చెల్లెళ్ళు వచ్చినప్పుడు మాత్రం ఎప్పుడంటే అప్పుడు స్పెషల్గా ఉంటాయి. అప్పుడైతే టిఫిన్స్, లంచ్, డిన్నర్ అన్నట్టు కరెక్ట్ టైంకు కరెక్ట్ ఉంటాయి. ఇప్పుడు అట్లా కాదు, మేము ఉండేది ఇద్దరం కాబట్టి ఎక్కువ దంగయి అసలు, అంటే ఎక్కువ అయిపోవు. దంగయి అంటే ఏదో అనుకోకండి, ఎక్కువ అయిపోవు. మాకు ఒక్కొక్క కర్రీ చేసుకుంటేనే మా పాప కూడా అంతగా తినదు. మా బాబు ఒక్కడే కాబట్టి వాడు కూడా ఎక్కువ తినడు, ఏదో ఒక చెంచా కూడా తింటాడో చక్కగా తినడు అన్నట్టు తింటాడు అంతే. అందుకని చెప్పేసి ఈరోజైతే గారెలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అవి కూడా రవ్వ గారెలు సూపర్ అంటే సూపర్ టేస్ట్ వచ్చినాయి. యాక్చువల్గా అసలు ఇట్లున్నాయని నన్ను అనుకోకండి, చేస్తుండగానే మా వాళ్ళు ఆల్రెడీ తీసుకుపోతారు, దంచేస్తారు. ఆల్రెడీ గిర్నీలు వేసేసి నాన్ స్టాప్ నడుస్తూనే ఉంటుంది గిర్నీ. అంటే తినడం స్టార్టింగ్ నుంచి అంటే ఎండింగ్ వరకు అసలు ఆపను కూడా ఆపరు. యాక్చువల్గా ఇట్లాంటి అలవాట్లు బాగుంటాయి, నాకు కూడా అంతే అలవాటు. కాకపోతే చేసేటప్పుడు మాత్రం తినను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.